బీసీ ఎస్టీ ఎస్సీలకు అన్యాయం జరుగుతున్నది కాబట్టి ఈ ముస్లిం రిజర్వేషన్లను ఎత్తివేస్తామంటుంది కదా బీజేపీ. మరి ఆడెందుకు ఇస్తున్నారు? అరే నువ్వు మన ఏం అడుగుతావా? నువ్వు ఆడ రిజర్వేషన్ ఇస్తున్నావు ఎందుకు? 50 ఏళ్ళు దాటినోనికి పెన్షన్ అంటున్నావు తుర్కోళ్లకు. అదేవిధంగా హజ్ కమిటీ హజ్ బిల్డింగ్ కట్టిస్తా అంటున్నావు. నువ్వు కార్పొరేషన్ 100 కోట్లు అంటున్నావు. మస్జిద్లకు బాగు చేయడానికి ఇమాములకు కూడా 10,000 ఇస్తా అంటున్నావు. మరి ఈ తుర్కోళ్ళు ఏం చేసిర్రా భయ్? ఈడనే పుట్టిరు కదా, ఈడనే పెరిగింది కదా. ఈడ ఒక న్యాయం ఆడొక దంత వైఖరి అంటున్నా. అదే కాంగ్రెస్ పార్టీ సింగల్ యావత్ భారతదేశంలో ఒకటే మేనిఫెస్టో, దట్ ఈస్ కాల్డ్ అవర్. ఈ ఆర్ఆర్ ట్యాక్స్ గురించి విన్నారా? మొన్న నరేంద్ర మోడీ కామెంట్ చేస్తున్నట్టు మెదక్ సైడ్ వచ్చి ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తున్నది, రేవంత్ రాహుల్ ట్యాక్స్ అంటున్నారు. ఎట్లా చూస్తారు? వాళ్ళు ఏదన్నా ఆర్ కలిస్తే ఒక సినిమా కూడా వచ్చింది, ఆ 3 ఆర్. ఇక దాన్నే రిపీట్ చేస్తూ మనం ఏం చేస్తాం? వాళ్ళకి ఎక్కడేం పని దొక్కలేదు. నువ్వు ఏం డెవలప్మెంట్ చేసినా చెప్పరాదురా. ఎంతసేపటికి ఆర్ఆర్, టీఆర్, పిఆర్ ఇవన్నీ వద్దు. ఇవాళ ముస్లింల సంగతి చెప్పు, ముస్లింలకు ఏం చేస్తావో చెప్పు. అదే రాహుల్ గాంధీ చెప్పాడు, మాతో బరాబర్ రిజర్వేషన్ పెంచుతా అంటున్నాడు, ఎస్సీ ఎస్సీలకు పైకి తీసుకొస్తా అంటున్నాడు. క్యాస్ట్ నువ్వు అదేం చెప్తలేవు, అది నువ్వు చెప్పలేవు. మోహన్ భగత్ నాగ్పూర్ ఆడికెళ్ళి ఆడనే ఉన్నది రిమోట్ కంట్రోల్, ఇట్లా తిప్పుతూనే తిరుగుతావు, లేకుంటే ఇట్లనే ఉంటావు. అది వాళ్ళ సంగతి. సరే, లాస్ట్ గా ఢిల్లీ పోలీసులకు మీరు భయపడుతున్నారా? ఎందుకంటే సీఎం గారు కూడా నోటీసులు ఇవ్వబోతున్నారు. భయపడితే మేము ఈడ కూడా అడుగుతాం. అరే భయ్, ఈడికి వచ్చినప్పుడు నేను ప్రెస్ వాళ్ళు పోలీసు వాళ్ళని అడుగుతా, మీరు తుమారా మీ పార్టీ అయినా రే భయ్, वहाँ मुसलमानों को दे रहे, यहाँ कहीं को एससी एसपी को काम हो रहा बोल के, वहाँ कहीं की रिजर्वेशन नहीं निकाल दिया तुम बोलता, वहाँ रिजर्वेशन कहीं की रख के उनको देते बोला. पहले अमित शाह को पूछ के आओ, जब था अमित शाह के पूछ के यहाँ को आओ.